హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. సెకండ్ వీక్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇంతకీ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యే క్యాండిడేటా, అంటే మనం వేసిన ఓట్లతో ఆయనకు ఓటింగ్ తక్కువ పడి లీస్ట్లో ఉన్నాడా? ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష లీస్ట్లో ఉంది, వీళ్ళిద్దరైనా, ఇంకా వేరే వాళ్ళు ఎవరూ లేరా? మరి శేఖర్ భాషనే బయటికి ఎందుకు వచ్చాడు? అంటే మనం అంత తక్కువ ఓటు శేఖర్ భాషకి వేసామా? సో మీకేమనిపించింది? శేఖర్ భాష ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? అసలు శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటనేది నేను చెప్తా. సో అసలు శేఖర్ భాష మనం వేసిన ఓటింగ్స్ తోటి లీస్ట్లో లేడు, తనకి తానుగా బయటికి రావాలి అనుకున్నాడు కాబట్టి శేఖర్ భాష బయటకు వచ్చాడనమాట. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పటికే తన వైఫ్ ఆల్రెడీ డెలివరీ డేట్కి దగ్గరలో ఉంది. అండ్ 2 వీక్స్ తర్వాత ఇప్పుడు నిన్న తను ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, బాబు పుట్టాడనమాట. సో ఈ విషయం తనకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి తను బయటికి వెళ్ళాలి, బాబుని చూడాలి, ఫ్యామిలీని చూడాలని అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉండు. బట్ శేఖర్ భాష గారు బిగ్ బాస్ని అడగడం కూడా జరిగిందంట. సో 1 డే పర్మిషన్ ఇవ్వండి, నేను బిగ్ బాస్ 1 డే ఇట్లా వెళ్ళేసి నా బాబుని, నా వైఫ్ని, నా పేరెంట్స్ని ఒకసారి కలిసి చూసి వస్తాను, అండ్ దాని తర్వాత నేను గేమ్ మీద చాలా బాగా ఫోకస్ చేయగలుగుతాను అని. బట్ కాకపోతే దానికి ఆ బిగ్ బాస్ టీం ఒప్పుకున్నట్లు లేరు. సో అందువల్ల తనకు తానుగా నామినేట్ చేసుకొని తనకు తానుగా బయటికి వెళ్ళాడు. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే హౌస్లో ఎప్పుడైనా ఇన్ని సీజన్స్లో ఎప్పుడైనా ప్రజల ఓటింగ్స్ తోటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళారు. బట్ కాకపోతే హియర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెప్పి మనకి కంటెస్టెంట్స్తో బయటికి ఎప్పుడైనా పంపారు. ఇక్కడ ఎందుకు పంపారంటే, సో వేరే ఆప్షన్ లేదు. ఓటింగ్ పరంగా మనం ఓట్లు ఎవరికి వేసాము, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మనకు 100% తెలుసు. అలా కాకుండా ఇట్లా చెప్పి పంపితే కొంచెం డైవర్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి మనకి ఇది ఏమంటారు, మసిబూసి మారేడుకాయ అంటారు ఇష్టం, అట్లా మనకి ఒక స్క్రిప్ట్ అయితే ప్లాన్ చేసి శేఖర్ భాషని బయటికి పంపేశారు. సో అది రియల్గా జరిగిన సినారీ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే అందరూ కూడా శేఖర్ భాషకి ఎందుకు వేశారు ఓట్లు? ఆదిత్య ఓం శేఖర్ భాష కంటే బెటర్గా పర్ఫార్మెన్స్ చేశాడా? అస్సలు లేదు. ఎక్కడ కూడా శేఖర్ భాష కంటే బెటర్గా పర్ఫార్మెన్స్ చేసిందే లేదు. అయినా కూడా శేఖర్ భాష బయటికి వెళ్ళిందంటే రీజన్ అదే అనమాట. సో అందుకనే వెళ్ళాడు. బట్ శేఖర్ భాష గారు ఒపీనియన్ చెప్పారు, ఒకవేళ రీఎంట్రీ కనుక ఇస్తే మాత్రం నాకు డెఫినెట్గా వెళ్తా. ఎందుకంటే సో బయటకు వచ్చాక నేను చూశాను ఎంతమంది ఎన్ని కామెంట్లు చేస్తున్నారో నాకు అర్థమైంది. చాలామంది నన్ను రీఎంట్రీ అవ్వాలి, మీరు గేమ్లో ఉండాలి, టాప్ 5 కంటెస్టెంట్స్ అంటున్నారు. సో బయటకు వచ్చాకే తెలిసింది నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు జనాలు. సో వీళ్ళ కోసమైనా నాకు మళ్ళీ బిగ్ బాస్ అవకాశం ఇస్తే మాత్రం డెఫినెట్గా రీఎంట్రీ అయితే ఇస్తా అని చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా జరిగిన నిన్న ఎపిసోడ్ సినారియో అనమాట. సో మరి ఈ అంత సినారియో జరిగినాక మీకే అనిపించిందో కామెంట్ చేయండి. సో శేఖర్ భాష రావాలంటే మాత్రం డెఫినెట్గా వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి, గట్టిగా కామెంట్స్ అయితే చేయండి. అండ్ ఇది వాళ్ళకి రీచ్ అయితే మళ్ళీ మన కామెంట్స్ చూసి డెఫినెట్గా ఓకే శేఖర్ భాష గారు మళ్ళీ వస్తే బిగ్ బాస్ హౌస్ రేటింగ్ కూడా పెరుగుద్దని వాళ్ళకి అనిపించేలాగా ఉంటే, అండ్ వాళ్ళు కూడా మళ్ళీ శేఖర్ భాషను తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు, రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో ఇది ఓవరాల్గా జరిగింది. అండ్ ఈరోజు ఈవినింగ్ నామినేషన్స్ ఉన్నాయి, అండ్ నామినేషన్స్ తర్వాత మనం వాటి గురించి ఒక్కొక్కరి గురించి సపరేట్గా మాట్లాడేసుకుందాం. ప్రజెంట్ జరిగిన ఇన్ఫర్మేషన్ అండ్ ఉన్న సిచ్యువేషన్ ఇది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.